సినిమా ఏంటంటే అన్న సైక్రస్ అనేది కొంచెం పాయింట్ మనకు తెలిసిన పాయింట్ కాకపోతే కొత్తగా చూపించవచ్చు. బట్ రొటీన్ సీన్స్ అన్న అంటే ఇంత ముందు చూసిన సీన్ లాగా అనిపించింది. క్లైమాక్స్ ఏంటో తెలిసిపోద్ది, నెక్స్ట్ ఏ సీన్ ఉందో తెలిసిపోద్ది. ఈవిడ ఆవిడ మీద కోపడి ఆవిడ ఏదో స్టోరీ చెప్తుంది, ఇలాగ నెక్స్ట్ ఏం చేసి మనం చెప్పేసుకొచ్చాను. అలా కొంచెం రొటీన్ గా అనిపించింది. బట్ యావరేజ్ అని ఎందుకంటానంటే హర్ష గారి కామెడీ బాగుంది సినిమాలో, అన్నపూర్ణమ్మ గారి కామెడీ బాగుంది. ఫస్ట్ హాఫ్ లో ఆయన అంటే సెకండ్ హాఫ్ లో అన్నపూర్ణమ్మ క్లైమాక్స్ లో వస్తారు, ఆవిడ బాగా అనిపించింది. ఇంకా సిద్ధు జనరల్ డాన్స్ గానీ యాక్టింగ్ గానీ మాస్ ఆ సైకో క్యారెక్టర్ నటించడం కానీ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. అంటే ఒక రఫ్ లుక్ లో రఫ్ ఆడించి అని చెప్పొచ్చు. బట్ డాన్స్ లో కూడా చాలా బాగా చేశారు. ఏదైతే స్టోరీని రాసుకున్నారో అది రొటీన్ గా అనిపించిన స్క్రీన్ ప్లే మాత్రం ఇంకా డిఫరెంట్ గా రాయొచ్చు. ఇంకా కంటెంట్ లో ఎమోషన్ సీన్స్ పెట్టవచ్చు. ఏదో వస్తుంది ఎమోషన్ సీన్స్ పెట్టుకున్నది అంతా పైపైన వెళ్ళిపోయింది, ప్యాలుగా తేలిపోయింది సినిమా అనేది. సో అటు క్లైమాక్స్ కానీ ఇంటర్వల్ ముందు కానీ ఇంటర్వల్ తర్వాత కానీ ఏది మనకి ఏం అనిపించదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏదో ఉంది, మధ్యలో కామెడీ ఉంది, నవ్వుతున్నాం అంతే. అంతే జస్ట్ ఓకే. అది కూడా ఒక యావరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. ఇదే క్యారెక్టర్ మీద అంటే జాక్ మీద కొంచెం బెటర్ మూవీయే కానీ హిట్ సినిమా అయితే కదా, కంబ్యాక్ అయితే కదా. రేపు కే ర్యాంప్ వస్తుంది కదా, అది కానీ కొంచెం హిట్ వస్తే మన సిద్ధు జొన్నలగడ్డ సినిమా తెలుసు కదా ఎవరో పట్టించుకోరు. నాకైతే కొంచెం స్టోరీ మీద గ్రిప్పింగ్ పెంచుకుంటే బెటర్ అని అనిపిస్తుంది. ఎందుకంటే జాక్ మరి దారుణంగా ఉంటుంది. సో దాంతో పోలిస్తే ఇది కొంచెం బెటర్ మూవీ అవుతుంది అనుకున్నాను. కొంచెం బెటర్ మూవీ అంతే. హీరోగా చెప్పారు చాలా డిఫరెంట్ గా ఉంటది పాత మూవీస్ కంటే. ఏం లేదన్నా డిఫరెంట్ ఏమి లేదు. ఆ పాయింట్ రొటీన్ గానే ఉంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది నేను ఇప్పుడు సినిమా చూస్తాను మా ఊరితో ఈయన చెప్పేస్తున్నాను. అలా కనిపించింది, అంతా రొటీన్ వేలో పోయింది. మెయిన్ హర్ష గారి కామెడీ, సెకండ్ హాఫ్ లో అనుపూర్ణమ్మ గారి కామెడీ, వీళ్ళిద్దరు మాత్రం సినిమాకి ప్లస్ అయ్యారు అనిపించింది. అదే చెప్తున్నాను కదా, మనోడు ఏంటంటే ఇద్దరు మధ్యన కాన్వర్సేషన్ అంటే రొటీన్ అయిపోతుంది. అంటే మన యూత్ కు డైలాగ్ నచ్చితే కదా, అది ఎవరితో మోసం చేస్తే ఇలాంటి ఎన్నో చూసాం. మీమ్స్ లో చాలా వచ్చేస్తున్నాయి. ఇదే సినిమా పట్టుకుని కొన్ని మీమ్స్ వాడి అక్కడ సినిమా చేస్తే హిట్ అవ్వదండి. రేపు కానీ కే ర్యాంప్ కానీ లేదా డ్యూడి కానీ కొంచెం బాగుందని టాక్ వచ్చినా సరే దీన్ని ఎవడ పట్టించుకో అంతే. ఒక యావరేజ్ మూవీ అంతే. సిద్ధు కోసం, హర్ష గారు, అన్నపురం గారు కావడం కోసం ఒకసారి అయితే హ్యాపీగా చూడొచ్చు అంతే.